అయినా తమ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటారు. తమ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని అనుకుంటారు. ఏ పని చేసినా గుర్తింపు కావాలనుకుంటారు. కానీ ఆ జిల్లాలోని ఇద్దరు ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతానికి మంజూరైన నవోదయ పాఠశాలను ఎక్కడ పెట్టాలన్న అంశంపై పంతాలు పట్టింపులకు పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విద్యా సంస్థను కాపాడుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవోదయ విద్యాలయం ఏర్పాటుకు పీఠముడి ఎందుకు పడింది? తమకు అనుకూలమైన ప్రాంతంలో పెట్టించుకునేందుకు ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న జగడమే జాప్యానికి కారణమవుతోందా? తాము సూచించిన ప్రాంతంలోనే పెట్టాలని పట్టుబడుతున్న ఆ నేతలు ఎవరు, ఏ జిల్లా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఏ జిల్లాకైనా స్కూలు మరేదైనా విద్యా సంస్థ మంజూరైతే ఎవరైనా రాజకీయాలకు అతీతంగా స్వాగతించాలి. దాని ఏర్పాటుకు సహకరించాలి. వివాదం లేని ప్రభుత్వ భూమి చూపించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ బీజేపీ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 7 జిల్లాలకు కొత్తగా నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. సంగారెడ్డి జిల్లాకు అవకాశమిచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఏర్పాటు చేయాల్సిన ప్రదేశం ఎంపికపై సందిగ్ధత నెలకొంది. దీంతో జిల్లాలో ఈ విద్యాసంస్థ ప్రారంభానికి అడుగులు పడటం లేదు. కేంద్ర విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాల ఏర్పాటుకు అవసరమైన 25 ఎకరాల భూమిని జవహర్ నవోదయ విద్యాలయ సమితి పేరిట బదలాయించాలి. అనంతరం తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు అనుమతులు ఇస్తారు. ఆ తర్వాత 2 ఏళ్లలో శాశ్వత భవనాల నిర్మాణాలు పూర్తి చేసి సకల హంగులతో విద్యా సంస్థను నిర్మిస్తారు. రాష్ట్రంలో 6 జిల్లాల్లో ఇప్పటికే విద్యాలయాలు ప్రారంభం కాగా సంగారెడ్డిలో మాత్రం ఏర్పాటుకు అవసరమైన అనుమతులకు మోక్షం లభించటం లేదు. మంత్రి దామోదర రాజనరసింహ, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎవరికి వారు తమకు అనుకూలమైన ప్రాంతంలో పెట్టించుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో విద్యాలయం ఏర్పాటు చేయాల్సిన ప్రాంతంపై అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలంటున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్ శివారు పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లో పెట్టాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఇలా ఇద్దరు నేతల పంతాల కారణంగా నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిన ప్రాంతంపై ఏకాభిప్రాయం కుదరటం లేదు. కేంద్ర విద్యాశాఖ ఆదేశాలతో నవోదయ విద్యాలయ సమితి అధికారులు జిల్లాలోని 5 ప్రదేశాల్లో పర్యటించారు. జహీరాబాద్, సంగారెడ్డి, నిజాంపేట మండలం బాచుపల్లి, ఆందోళ్, పటాన్చెరులో ప్రభుత్వ భూములను పరిశీలించారు. నవోదయ విద్యాలయం ఏర్పాటైతే అత్యాధునిక సౌకర్యాలతో ఇంటర్ వరకు సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. గ్రామీణ విద్యార్థులకు 80% సీట్లు కేటాయిస్తారు. ఇందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు అనువైన భవనాలను గుర్తించాలని నవోదయ విద్యాలయ సమితి అధికారులు జిల్లా విద్యాశాఖకు సూచించారు. సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన సన్నాహాలు పూర్తి చేసినప్పటికీ అది నెరవేరలేదు. ఇంతటి ప్రాధాన్యమైన విద్యా సంస్థ ఏర్పాటుకు మంత్రి రాజనరసింహ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీరు ఆటంకంగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే నిర్ణీత గడువులోపు పాఠశాల భవనాల నిర్మాణాలకు అవసరమైన భూమిని కేటాయించకపోతే అనుమతులు సందిగ్ధంలో పడే ప్రమాదం ఉంది. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నవోదయ విద్యాలయాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలిటిక్స్తో మంచి స్కూలును అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. తమ పంతాలు పట్టింపులతో ప్రామాణిక విద్య బోధించే పాఠశాలను పోగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 పార్టీల మధ్య రాజుకున్న నవోదయ స్కూల్ చిచ్చు ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.